ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి మా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మా తమ్ముడు రాజా గారికి, పైబోయిల్ కిరణ్ గారికి, అట్లాగే కర్రీ సత్యనారాయణ గారికి, అలాగే మా పుల్లా బాబీకి, మల్బాగ్ చిట్టి గారికి, రౌత్ సోమరాజు గారికి, అలాగే మన జిల్లా చిరంజీవి యువత ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే మా అడ్వకేట్ మగ శ్రీనివాస్ గారికి, అలాగే మా అక్కకి, మధుల అక్కకి, ఇక్కడికి విచ్చేసిన వీరమహిళకి, అలాగే మన సజ్జా సుబ్బు గారికి, మా జనసేన నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అవ్వచ్చు, వారికి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే విన్నర్స్ అయి ఉండొచ్చు, వారందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ 1-2 నిమిషాలు మనం చిరంజీవి గారి గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది మాట్లాడి కంప్లీట్ చేద్దాం, ఎక్కువ టైం తీసుకోవద్దు. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు చెప్పి మన తాడేపల్లిగూడెంలో సెమీఫైనల్ జరగటం, దానికి దాదాపుగా 14 మంది సింగర్స్ రావటం, దాంట్లో ఒక 3 సెలెక్ట్ కావటం, ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారు చెప్పినట్టు చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఒక 1/2 ఇంచ్ మార్క్తో మనం 1, 2, 3 ప్లేసెస్ కూడా వచ్చి ఉండొచ్చు. అలాగే మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పిదాల వల్ల వెనక్కి ఉండొచ్చు. కానీ అది అన్యదా భావించకుండా ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఫైనల్స్ కూడా వెళ్ళి బాగా పర్ఫామ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి నా కంగ్రాట్స్ని తెలియజేస్తూ, ఇవాళ రోజున మనందరం ఒక డయాస్ మీద నుంచుని లేకపోతే ఇక్కడ ఇలా ఉంటున్నాము అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, శివశంకర్ వరప్రసాద్ గారు, కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారు. చిరంజీవి అనే పేరులోనే ఒక వైపు ఉంటుంది. ఆ చిరంజీవి అనే పేరుకి ఆయన తప్ప ఎవరు అంత బాగా షూట్ అవ్వరు అనే దానికి కూడా ఆయన ఒక నిదర్శనం. అంటే నాకు నేనేంటో తెలియని రోజున చిరంజీవి గారికి నేను అభిమాని. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు నేనేంటి అని ఆలోచించుకున్న తర్వాత హీరోని ఇష్టపడడం మొదలుపెట్టారు. కానీ మనకు మనమేంటో తెలియకుండా ఉన్న రోజునే చిరంజీవి గారి డ్యాన్సులు చూసి, ఫైట్లు చూసి, ఆయన సినిమాలు చూసి మనందరూ చిరంజీవి గారికి భక్తులుగా మారారు. కానీ ఇవాళ రోజున మాత్రం ముందు నేనేంటి అని తెలుసుకున్న తర్వాత ఈ హీరోని ఇష్టపడటం మొదలు పెడుతున్నారు. సో మనం అలాంటి రోజుల నుంచి రాలేదు. నిజంగా మనం చిరంజీవి గారికి ఫ్యాన్స్గా ఉండటం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నో ఆటపోట్లు, ఎంతో పడుతూ, ఎంతో సమయాన్ని, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన ఇవాళ విలన్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, చిన్న చిన్న క్యారెక్టర్స్ని కూడా చేసుకుంటూ ఇవాళ రోజున ఒక 40 సంవత్సరాల పాటు నెంబర్ 1 అనే స్థానానికి వేరే ఎవ్వరూ కూడా కనీసం దరిదాపుల్లో కూడా నిలబడలేని స్థాయికి ఆయన నిలబడి ఉన్నాడంటే అది అంత ఈజీ కాదు. ఏ ఇండస్ట్రీలో కూడా అలా జరగలేదు. మెగాస్టార్ అనేది కూడా కేవలం చిరంజీవి గారి కోసమే కనిపెట్టబడిందేమో. డిక్షనరీలో మెగాస్టార్ అంటే చిరంజీవి గారి పేరు తప్ప వేరే ఎవరి పేరు కూడా అది సూట్ అవ్వదు. ఈవెన్ సూపర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉంటారు. ఒక అమితాబ్ బచ్చన్ గారు అవ్వచ్చు, పక్క స్టేట్లో రజనీకాంత్ గారు అవ్వచ్చు, ఇటు పక్కన మన శివరాజ్ కుమార్ గారు అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే ఇండస్ట్రీస్లో వేరే వేరే సూపర్ స్టార్స్ ఉండొచ్చు. బట్ మెగాస్టార్ అనేది ఇండియా మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఒక చిరంజీవి. బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఇండియా టుడే ఎప్పుడో 90s రాసింది. ఇవాళ కొత్తగా మనం మాట్లాడుకోవడం కోసం కాదు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు, కానీ అసలు బిగ్గర్ దెన్ బచ్చన్ అని అంటే ఇండియాలో బచ్చన్ అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద హీరో ఉన్నారు అని ఎవరు చెప్పే పరిస్థితి లేదు ఒకప్పుడు. అప్పటిలోనే 90s బిగ్గర్ దెన్ బచ్చన్ అని చిరంజీవి గారిని పొగిడిన మీడియా ఉంది మన ఇండియాలో. అలాంటి వ్యక్తిని ఇవాళ రోజున, అంటే అఫ్కోర్స్ మనిషి అన్న తర్వాత ఒక ఏజ్ ఎదుగుతూ ఉంటుంది. మన అంటే ఎప్పుడొకప్పుడు మనం కనుమరుగు అయి ఉంటాం. అంటే మనిషి పుడతాడు, రెచ్చిపోతాడు, కానీ మధ్యలో ఏం సాధించాడు అనే దానికి ఒక నిదర్శనం ఎవరినైనా తీసుకోవాలంటే చిరంజీవి గారిని తీసుకోవాలి. అది అంటే కష్టం ఉండి, డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా హైట్స్ ఎదుగుతారని చెప్పడానికి ఆయనే మొట్టమొదటి, అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఆయనే మొట్టమొదటి ఇన్స్పిరేషన్. నేను కూడా ఒకప్పుడు డ్యాన్స్ చేసేవాడిని అంటే స్టెప్ వేయాలి అనిపించిందంటే కేవలం ఆయన చూసేది.
అలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ఇండస్ట్రీలో మీరు చూస్తూ ఉంటారు. అంటే టు బి ఫ్రాంక్ చెప్పడం ఏంటంటే ఇవాళ రోజున చాలా మందికి అంటే ఫోన్స్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి అలాంటి ఒక బతుకుని నువ్వు బతికి చూడు, నువ్వు సాధించి చూడు, అప్పుడు నువ్వు మాట్లాడు. అప్పుడు దాకా నువ్వు చిరంజీవి అనే స్థాయికి నువ్వు ఎప్పటికీ రావు అనేది మాత్రం, చిరంజీవి అనే సింపుల్గా నువ్వు పలికే స్థాయికి కూడా నువ్వు రావు, అది గుర్తుపెట్టుకో. మా ఫ్యాన్స్కి తప్ప ఆయన్ని చిరంజీవి అని పిలిచే పరిస్థితి కూడా మీ ఎవరికి ఉండదు. మీరు ఇవాళ రోజున చెప్పుకునే టాప్ ఇండస్ట్రీ స్టార్స్ అందరూ కూడా ఒకప్పటి చిరంజీవి గారి అభిమానులే. అది మీరు ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకుంటున్నారు. ఈవెన్ మన దినేష్ గారు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ గారు కూడా చిరంజీవి గారి ఫ్యానే, మహేష్ బాబు గారు కూడా చిరంజీవి గారి ఫ్యానే. సో ఖచ్చితంగా మా చిరంజీవి గారి అభిమానులే ఇవాళ రోజున టాప్ స్టార్స్కి ఎదిగారు. అంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. బట్ ఇవాళకి చెప్తున్నాను, ఆయన్ని ఎందులోనూ మ్యాచ్ చేయలేరు. ఒక ఫైట్స్లో ఉండే, ఒక డ్యాన్స్లో ఉండే, ఒక టైమింగ్లో ఉండే, ఆయన కమేడియన్గా చేసిన టైమింగ్లో ఉండే, ఆయన వదిలిన డైలాగ్స్ డెలివరీ కూడా మీ ఎవరికి కూడా ఇప్పటికీ కూడా రాదు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిజంగా ఉంటే ప్రూవ్ చేసి చూపించండి మీ వల్ల ఏమైనా అయితే. సో ఇది అందరికీ, నేను ఎవరైతే చిరంజీవి గారి గురించి తక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే, దయచేసి వేరే వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, నేనేంటో తెలియని రోజున చిరంజీవి గారికి అభిమాని. నేనే కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారి అభిమానే. తమ్ముడుగా కంటే కూడా ఆయన అభిమానించిన వ్యక్తిగా ఆయన ఇవాళ రోజున ఈ పార్టీ యొక్క సక్సెస్ని తీసుకెళ్ళి చిరంజీవి గారి పాదాభివందనం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది దేశం కాదు, ప్రపంచం అంతా చూసింది. ప్రపంచం అంతా కూడా ఆ ఒక్క సీన్ని చూసి, అంటే కళ్ళల్లోంచి రెండు రకాలుగా మనకి వాటర్ వస్తుంది. ఒకటి ఏడిస్తే వస్తుంది, రెండోది ఆనందంతో వస్తుంది. అది ఆనందంతో వచ్చిన నీళ్లు, కన్నీళ్ళు మీరు చూడొచ్చు. ఎంతో మంది అది చూస్తున్నప్పుడే చాలా మంది ఫీల్ అయి ఉంటారు. సో ఇలాంటి అంటే చిరంజీవి గారి గురించి చెప్పుకోవడం మొదలు పెడితే మన టైం సరిపోదు, ఫోటోలు సరిపోదు. కానీ చిన్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అలాగే కమల్ హాసన్ గారు ముగ్గురు ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన్ని వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొచ్చినది ఒకే డైరెక్టర్. ఆ ముగ్గురిని తీసుకొచ్చినా కూడా ఆ డైరెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే, చిరంజీవి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2 others. ఎందుకంటే ఒకళ్ళు యాక్షన్ ఉంటుంది, ఒకళ్ళు స్టైల్ ఉంది. రెండు కలుపున్నది మాత్రం చిరంజీవి గారికి. అటు రజనీకాంత్ గారు కానీ, ఇటు కమల్ హాసన్ గారు కానీ, వాళ్ళిద్దరిలో ఉన్న 2 different షేడ్స్ని కూడా ఒకే వ్యక్తిలో ఉందంటే అది ఓన్లీ చిరంజీవి గారు. సో ఇదంతా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ మనిషికి చాలామంది అనుకుంటారు కళ్యాణ్ గారు ఇవాళ ఆయన్ని సర్పాస్ చేసి పొలిటికల్గా ఈ స్థాయికి వచ్చి ఇవాళ మనల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. బట్ ఆయనకి మూలం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అదే చిరంజీవి గారి నుంచి. అలాంటి ఇవాళ రోజున ఒక మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్నంత హై ఏ ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీకైనా ఉందా? మొత్తం మన భారతదేశ చరిత్రలో ఆ ఫ్యామిలీకి ఉన్నంత హై ఉందా? లేదు. ఒక రామ్ చరణ్ గారు అయితే గ్లోబల్ స్టార్ అని ఆయన గౌరవిస్తారు. ఆయన కూడా ఎంత అంటే ఆయన వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ అయ్యి ఉండి, ఆయన పెద్ద మెగాస్టార్ అయ్యి ఉండి, ఆయన అంత ఇది ఇచ్చినా కూడా ఆయన వెళ్ళి చాలా గ్రౌండ్గా ఎత్తుంటాడు రామ్ చరణ్ గారు. అలాగే ఆయన తర్వాత వచ్చిన వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరు వాళ్ళు సొంతంగా ప్రూవ్ చేసుకుని వాళ్ళు టాలెంట్ చూపించుకుని వచ్చారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి గురించి మనం చెప్పుకుంటూనే ఉండాలి. సో అలాంటి వ్యక్తికి మనం ఫ్యాన్స్గా ఉన్నందుకు మనం గర్వపడుతూ ఇలాంటి ఎన్నో బర్త్డేస్ మనం చేసుకోవాలి. ఆయన పేరు చెప్పి మొత్తం మన ఆంధ్ర మొత్తానికి ఒక సింగింగ్ కాంపిటీషన్ పెట్టి దానికి ఈ లెవెల్లో చేస్తున్న అఖిల భారత చిరంజీవి అవ్వచ్చు, తాడేపల్లిగూడెం చిరంజీవి అవ్వచ్చు, అందులో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా నేను నా నమస్కారం తెలియజేస్తాను. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మీరు పెట్టి మీ భుజాల మీద ఇంత బరువును వేసుకుని ఇంత కార్యక్రమం చేసి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వీళ్ళందరి ముందు నేను చిరంజీవి గారి గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా మనస్పూర్వక నేను నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇదే చిరంజీవి గారి బర్త్డేకి ఇంకా మంచి గ్రాండ్ కార్యక్రమం చేస్తూ మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ అగ్గానిచ్చినటువంటి ఈ కళా వేదిక ఏదైతే ఉందో ఇది మండపంకి గమని సుబ్బారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాజేష్ గారికి, అలానే ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి వెహికల్ వారం రోజుల నుంచి ముందస్తుగా చేయడం, దానికి సంబంధించినటువంటి తాడేపల్లిగూడెం చిరంజీవి జరుపున ఈ కార్యక్రమం ముందు అనుకున్నప్పుడు మరి ఏదైనా మంచి టాస్క్తో ఏం తీసుకున్నా దాన్ని దిగ్విజయంగా చేయగల శక్తిని మాకు ఈ చిరంజీవి కార్యక్రమం ఉంది. అలానే కృష్ణ గారు అనుకునే జరుగుతుంది, అన్నీ కూడా స్వామి గారు కావాలి, మా ఇతర అందరూ కూడా కలిసి అనుకుని దాన్ని ఎలా తీసుకెళ్లే విధంగా మరి చక్కగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది చాలా దిగ్విజయంగా జరిగింది. ఇక్కడికి వచ్చి పాటలు పాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు. వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిన్న విషయం, చిరంజీవి గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా అయితే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. 70 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక శిఖరం, నిజంగా అప్పుడే 70 సంవత్సరాల చిరంజీవి గారి వయసు ఇంకా వెనక్కి వెళ్ళి ఇక్కడి నుంచి ఎంగేజ్ లో 25, 22, 28, 30, 40s వేసినటువంటి ఆ టైప్ లో చిరంజీవి గారు మళ్ళీ ఇంకా అలా చిరంజీవి గారి సినిమా తీసుకుంటే మనం కూడా చూస్తూ మనం కూడా ఎక్కువ కాలం బతకాల్సినటువంటి ఒక అంత ప్రేమ నాకు చిరంజీవి గారు అంటే. చిరంజీవి గారు అంటే నేను డైరెక్ట్ గా హాల్లో చూసిన సినిమాల కంటే మా ఊళ్ళో అంటే అప్పటికి నేను చిన్నపిల్లలు హాల్లో చూసాను. అంటే మనకి పుట్టక ముందు చూసిన సినిమాలు అన్ని హాల్లో పండగలకి, దసరా సందర్భంగా లేక వినాయక చవితి సందర్భంగా తెర మీద చూపించిన సందర్భం, అలాంటి ఎక్కువ సినిమాలు నాకు బాగా గుర్తున్నాయి. ఇక్కడ చిరంజీవి గారి తర్వాత చాలా సార్లు అంటే చెప్పడంలో కొన్ని సంక్షేమం అంటే చాలా మంది అంటారు మీరు కాపులే కాబట్టి చిరంజీవి గారు కాపులు కాబట్టి చిరంజీవి గారి మీకు అభిమానం అని అంటారు. నిజంగా ఆయన చెప్పిన మాట నిజంగా నాకు ఊళ్ళో జరిగింది. అంటే నా కులం ఏంటో నాకు తెలియనప్పుడు, అంటే నా కులం ఏంటో నాకు తెలియనప్పుడు చిరంజీవి అభిమాని. ఇంకా అలాగే అన్ని కులాలకి దగ్గరైనటువంటి నా కులం మీద కాదు చెప్పాలంటే చాలా మంది మనం చూస్తాం. అంటే ఎస్సీ కులాలకు సంబంధించి ఫ్రెండ్స్ పాత మిత్రులు చూస్తే అలా గుండెల మీద జై చిరంజీవి అని రాస్తుంటది.